చేస్తాను. కిడ్స్ పెట్టడం సరే ఏలూరు రామచంద్ర చూడండి. మా పండు అబ్బా మా ఏరియా ఏసీ పెట్టింది. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ యువశక్తి మరియు మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకి కిట్లు ఇవ్వడం జరిగింది. అలాగే గత 4-5 రోజుల నుంచి రామ్ చరణ్ బర్త్డే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో మొన్న బ్లడ్ క్యాంప్ పెట్టి బ్లడ్ క్యాంపు ఫస్ట్ టైం ఏలూరులో 100 మందికి ఒకే రోజు 100 మంది ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న ప్రేమాలయంలో వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ పిల్లలకి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈవినింగ్ పత్తేబాదు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కేక్ కట్ చేసి ఫ్రూట్స్ పిల్లలకి బేబీ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. జై చిరంజీవ, జై మెగా ఫ్యామిలీ. మార్చి 27 కొండగల రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డేని పురస్కరించుకొని ఏలూరు సర్వజన గవర్నమెంట్ హాస్పిటల్లో బేబీ కిడ్స్ కార్యక్రమం అలాగే ఫ్రూట్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో, మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో. అదేవిధంగా గడిచిన వారం రోజుల నుంచి ఏలూరులో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మెగా ఫ్యామిలీ పుట్టినరోజు అంటే వారోత్సవాలుగా జరుపుతూనే అదే వారోత్సవాల్లో భాగంగానే అనేక కార్యక్రమాలతో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులుగా నారా శేషు గారికి, మారా అనవ్ గారికి, అలాగే జనసేన
నాయకులకి అందరికీ నా కృతజ్ఞతలు. జై చిరంజీవ, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే సేవా కార్యక్రమాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. ఈరోజు ఒక కొన్ని రకాల హాస్పిటల్లోనే కానీ ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తారంటే దానికి ప్రజలకు ఉపయోగపడుతున్నారంటే ముందు గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ. రక్తదానం చేయాలి, రక్తదానం చేయడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి అలాగే అభిమానులందరికీ కూడా స్ఫూర్తినిచ్చి ఈరోజు రక్తదానం కార్యక్రమాలు లాంటివి కానీ సేవా కార్యక్రమాలు కానీ నేత్రదాన కార్యక్రమాలు కానీ మాకు అందరికీ ఒక స్ఫూర్తినిచ్చి చేపించే విధంగా నడిపించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాకు మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే ఆయన దారిలో ఆయన తనయుడు ఈరోజు రామ్ చరణ్ గారు కూడా అదే దారిలో నడుపుతాం మా అందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు అభిమానులందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణంగా ఉంది. దీంట్లో ఈరోజు ఏలూరుకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో వెటర్నరీ హాస్పిటల్ బేబీ కేర్ సెంటర్లోని ఫ్రూట్స్ మరియు బేబీ కిట్స్ పంచడం జరుగుతుంది. దీని తరఫున మొత్తం మెగా ఫ్యామిలీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకున్నాము. ఈ సెలబ్రేషన్స్లో మేము పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు మా రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. వారం రోజుల నుంచి కూడా ఒక ఉత్సవాల్లాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ప్రతిలో కూడా మహిళల్ని రమ్మని ప్రత్యేకంగా మా రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ్ముళ్ళందరూ కూడా ఆహ్వానించడం కూడా చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా మహిళలను కూడా పెద్ద ఎత్తున రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. సేవా కార్యక్రమాల్లో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. అలాగే ప్రతి విషయాల్లో కూడా మెగా ఫ్యామిలీ అనేది ఒక మంచి పేరు. ప్రతి విషయాల్లో కూడా ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలన్నా కూడా మెగా ఫ్యామిలీ ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకున్నాను. ప్రజలందరూ కూడా మెగా ఫ్యామిలీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని చెప్పి గ్లోబల్ రామ్ చరణ్ గారికి మరొకసారి మెనీ మోర్ హ్యాపీ